భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో 8 మంది సభ్యులపై ఉన్నటువంటి సస్పెన్షన్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎత్తేశారు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. సభలోకి ప్లకార్డులు తేవద్దని, పోడియం వద్దకు రావద్దని స్పీకర్ సూచించినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సభను తాము డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదన్నారు. ప్రజలు ఎన్నో ఆశలతో తమను పార్లమెంటుకు పంపారని, కాబట్టి స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్పీజీ కొరత, అమెరికా టారిఫ్స్పై సభలో చర్చ పెట్టాలని స్పీకర్ను చామల డిమాండ్ చేశారు. ఈరోజు మా యొక్క సస్పెన్షన్ రివోక్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పీకర్ గారు ప్రతిపక్ష పార్టీల అలాగే రూలింగ్ పార్టీకి సంబంధించిన కిరణ్ రిజిజు గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారితో అందరితో కూడా ఫ్లోర్ లో చర్చలు చేసిన తర్వాత మా సస్పెన్షన్ రివోక్ చేయడం జరిగింది. సస్పెన్షన్ రివోక్ చేసేటప్పుడు రానున్న రోజులలో ప్లే కార్డులు గానీ వెల్స్ లో గానీ రావద్దు, హౌస్ ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అందరూ కూడా నాయకులు మాట్లాడారు. డెఫినెట్ గా మేము కూడా పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. మమ్మల్ని ఎంతో మంది ప్రజలు గెలిపించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి పరిస్థితి, వాళ్ళ సమస్యల మీద మాట్లాడాలని. మేము సమస్యల మీద మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు ఒకటి ఈరోజు లక్ష్మణ్ రేఖ గీసి రెండు ప్రతిపక్షాలు గానీ రూలింగ్ పార్టీ గానీ ఈ సభ మర్యాదలు పాటించాలని చెప్పి డెఫినెట్ గా సభ మర్యాదలు పాటించడానికి మేము ముందుకు వస్తాం. స్పీకర్ గారు చెప్పింది అన్ని కూడా మేము సక్రమంగా నిర్వహిస్తాం. కానీ స్పీకర్ గారు ఒక అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఇది ఎల్పీజీ గానీ గతంలో ఉన్నటువంటి యుఎస్ టారిఫ్స్ మీద గానీ చర్చ చేయమని అపోజిషన్ పార్టీ లీడర్లు అడిగినప్పుడు చర్చకు తావు లేకుండా చేస్తారు. కాబట్టి స్పీకర్ గారు నిష్పక్షపాతంగా చర్చలకు, ప్రజా సమస్యల మీద చర్చలు తీసుకురావాలి. చర్చలు జరిగేటప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ ఏ అపోజిషన్ లీడర్ అయినా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు వారిని మాట్లాడేటప్పుడు కొంతమంది బీజేపీ సభ్యులు డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిస్ట్రాక్ట్ చేసే సమయంలో స్పీకర్ గారు డెఫినెట్ గా అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని